హాయ్ హలో నమస్తే. మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో ప్రీ హిస్టరీలో మనం 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం, పాలియోలిథిక్ అండ్ మీసోలిథిక్. ఓకే, ఇప్పుడు మనం నియోలిథిక్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ప్రీవియస్ వీడియోలోనే చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి రీచెక్ చేయండి, సో దట్ నియోలిథిక్లో మీకు డౌట్స్ రాకుండా ఉంటాయి. ఓకే, వాటి కంటిన్యూషనే నియోలిథిక్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే ఓకే మనం ఇప్పుడు నియోలిథిక్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏముంటాయి నియోలిథిక్లో అంటే, యాక్చువల్గా ఇది అరౌండ్ రఫ్గా 4000 నుంచి 3000 బీసీ వరకు టైం పీరియడ్ ఉంటుంది. ఓకే, నియోలిథిక్ టైం పీరియడ్ ఏంటి, 4000 టు 3000 బీసీ అరౌండ్. సో ఈ నియోలిథిక్లో వీళ్ళు డిస్కవర్ చేశారనమాట. వీల్ అంటే లైక్ ఇందులో ఏంటి నియోలిథిక్లో అంటే పాట్ని తయారు చేసేవారు, కుండల్ని తయారు చేసేవారు అనమాట. అంటే వీల్ ఉంటుంది ఒకటి కుండ తయారు చేయడానికి, మీకు ఐడియా ఉంటుంది. సో అట్లాంటి వీల్స్ని డిస్కవర్ చేశారనమాట ఇందులో. ఓకే, కంప్లీట్గా వీళ్ళు అగ్రికల్చర్ కూడా స్టార్ట్ చేశారనమాట. అగ్రికల్చర్ కూడా వీళ్ళు కంప్లీట్గా స్టార్ట్ చేశారు ఈ నియోలిథిక్ పీరియడ్ నుంచి. ఓకే, వీళ్ళు టూల్స్ ఏమేమి వాడతారు అంటే పాలిష్డ్ స్టోన్ టూల్స్ అనమాట, లైక్ ఏస్, ఇది మనం ఆల్రెడీ చెప్పా కదా నేను, సిక్లెస్ ఇట్లాంటివి. అంటే ఏమంటారు, ఈ గొడ్డలి అనేది ఉంటుంది కదా, అట్లాంటివి, అట్లా డిఫరెంట్ టూల్స్ వాడతారనమాట. వీటిని పాలిష్ స్టోన్ టూల్స్ అంటారు. అలాగే వీళ్ళు వాట్ దే విల్ డూ, గ్రైండింగ్ అండ్ పాలిషింగ్ మేడ్ టూల్స్ షార్పర్ అండ్ మోర్ డ్యూరబుల్. ఎందుకు ఇవంటే షార్ప్గా ఫామ్ అయ్యే టూల్స్ని వాడతారు, తయారు చేసుకొని వాడడం వల్ల ఏంటంటే చాలా రోజులు ఉంటుంది, టైం అంటే వీటి తొందరగా పాడవ్వు అనమాట. ఓకే, అండ్ షార్పర్ ఉండడం వల్ల వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, లైక్ వీళ్ళు కాపాడుకోవడానికి కానీ అండ్ కట్ చేయడానికి ఏమన్నా కానీ అట్లా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ హ్యూమన్స్ని ఏం హ్యూమన్స్ అంటారు, ప్రతి పీరియడ్లో హ్యూమన్స్ అక్కడ ఆ టైంలో ఉన్న హ్యూమన్స్కి స్పెసిఫిక్గా నేమ్ అనేది మెన్షన్ చేస్తారనమాట. సో ఇందులో ఉన్న హ్యూమన్స్ని హోమోసాపియన్స్ సాపియన్స్ అంటారు. హోమోసాపియన్స్ అంటే మోడర్న్ హ్యూమన్స్ అని అర్థం. సో మెల్లమెల్లగా గుడిసెలు కట్టుకొని ఉండడం అలా డెవలప్ అవుతూ వచ్చి నియోలిథిక్ వచ్చేసరికి సెటిల్డ్ లైఫ్ లాగా ఉండేదన్నమాట. వీళ్ళకి లైఫ్ స్టైల్ అనేది సెటిల్గా ఉండేది. అండ్ వీళ్ళ అగ్రికల్చర్ కూడా ఏంటి, గోధుమలు, ఇవి వీట్, రైస్, బార్లీ ఇవి పండించేవాళ్ళు అనమాట. యానిమల్స్ని పెంచుకునేవాళ్ళు, షీప్, గోట్ అట్లాంటి యానిమల్స్ని పెంచుకునేవాళ్ళు. ఏమంటారు దాన్ని, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. ఏమంటారు, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. ఓకే, అండ్ వీళ్ళు గుడిసెల్లో నుంచి అలాగే మడ్ హౌసెస్ అంటే మట్టి ఇళ్ళని తయారు చేసుకోవడం అట్లా స్టార్ట్ చేశారనమాట. పర్మనెంట్ హౌస్ లాగా, ఊరికే షిఫ్ట్ అవ్వకుండా మార్చుకోవడానికి, కూలిపోతే మళ్ళీ కట్టుకోవడానికి కాకుండా పర్మనెంట్ హౌసెస్ని అట్లా బిల్డ్ చేసుకున్నారు. ఓకే, అలాగే వీళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను కదా, వీల్ తయారు చేసుకున్నారని, వీల్ మీద కుండలు తయారు చేసేవారు అనమాట. ఎందుకు అంటే ఇందులో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి, వంటలు వండుకోవడానికి, ఓకే, స్టోరేజ్ పర్పస్, అలాగే కుకింగ్ పర్పస్ కోసం పాట్స్ని తయారు చేసుకునేవారు అనమాట. అలాగే క్లాత్స్ ఉంటాయి కదా, చేనేత బట్టల్లాగా స్పిన్నింగ్ క్లాత్స్, వేవింగ్ క్లాత్స్ తయారు చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, వీళ్ళ కల్చర్ ఎలా ఉండేదంటే హ్యాండ్మేడ్, మోస్ట్లీ హ్యాండ్మేడ్ ఉండేది అనమాట స్టార్టింగ్లో. లేటర్ అనేది ఈ వీల్తో అంటే పాట్ తయారు చేసే కల్చర్ ఎలా ఉండేదంటే మోస్ట్లీ హ్యాండ్మేడ్ ఉండేది స్టార్టింగ్లో. సో లేటర్ ఆన్ పెరుగుతుంటే నియోలిథిక్ స్టార్ట్ అయ్యాక ఏమైంది, వీల్తో తయారు చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెకరేషన్ పర్పస్ లాగా డెకరేటివ్గా తయారు చేసుకుంటారనమాట, అలా స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ రిచువల్స్ కూడా చేసేవాళ్ళు, అంటే అమ్మవారిని పూజించడము అట్లా. ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మనకి నియోలిథిక్లోనే దొరికాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇవి బోట్స్ తయారు చేసేవాళ్ళు, లైక్ సముద్రంలో చేపలు పట్టడానికి, చెరువులో చేపలు పట్టడానికి అట్లా బోట్స్ని తయారు చేసుకునే వాళ్ళు వీళ్ళే. అలాగే వీళ్ళు ఏంటంటే ఈ నియోలిథిక్ పీరియడ్లో ఉన్న మనుషులకి, ఎక్కువగా లేడీస్కి ఏంటంటే ఆర్నమెంట్స్ అంటే ఇష్టం అనమాట. సో ఆర్నమెంట్స్లో బీడ్స్ ఉంటాయి కదా, అట్లా అవి తయారు చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అనమాట బాగా. ఓకే, అండ్ ఆల్సో ఇందులో ఇండియన్ సైట్స్ చూద్దాం. అంటే ఈ ఆధారాలు దొరికినవి, మనకి ఎవిడెన్సెస్ దొరికిన ప్లేసెస్ అనమాట. ఓకే, ఇండియన్ సైట్స్ ఏంటి ఇక్కడ అని అంటే మెహర్గాహ్. ఏంటది, మెహర్గాహ్, మెహర్గాహ్. ఇది ఎక్కడుంది అంటే
బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంది, బలూచిస్తాన్ దగ్గర మెహర్గాహ్ అనేది. ఇక్కడ ఏం తెలిసింది అంటే ఫార్మింగ్ స్టార్ట్ అయింది అనేది తెలిసింది. ఏం తెలిసింది? ఫార్మింగ్ స్టార్ట్ అయింది అనేది తెలిసింది. నెక్స్ట్ ఏంటి? కాశ్మీర్లో ఉన్న బుర్జాహుం ఇక్కడ ఏం తెలిసింది అని అంటే యానిమల్స్ని పెంచుకుంటారు, డాగ్స్ని అట్లా. నెక్స్ట్ వచ్చి చిరాండ్ అనే ప్లేస్ బీహార్లో ఉంటుంది. మా ఇది ఏంటి అంటే పాటరీ, కుండలు తయారు చేయడానికి పాటరీ, అలాగే పాలిష్డ్ టూల్స్, ఇలా షార్ప్ టూల్స్ అంటే పాలిష్డ్ టూల్స్ ఉంటాయి కదా, సో అలా పాలిష్డ్ టూల్స్ తయారు చేసుకునే వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో బేలన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది బేలన్ వ్యాలీ. ఇక్కడ ఏంటి అంటే బియ్యం పండించేవారు, వడ్లు పండించేవారు, రైస్ కల్టివేషన్ జరిగేది ఇక్కడ. ఓకే. అండ్ ఆల్సో లాస్ట్ ఇంకొకటి ఏంటి అంటే కర్ణాటకలో మీకు కనిపిస్తుంది కదా, కర్ణాటకలో మస్కి, ఇది ఎక్కడ ఉంది అంటే బ్రహ్మగిరి దగ్గరలో ఉంటుంది కర్ణాటకలో. ఇక్కడ కూడా అంతే, అగ్రికల్చరు అలాగే ఈ పాటరీ కుండలు తయారు చేసేవాళ్ళు, ఇవన్నీ ఎవిడెన్సెస్ అక్కడ దొరికాయి అన్నమాట. ఓకే. ఏంటేంటి? మెహర్గాహ్, బుర్జాహుం, చిరాండ్, బేలన్ వ్యాలీ, మస్కి. ఓకే, ఇవి ఇండియన్ సైట్స్ అన్నమాట. ఏంటది? మెహర్గాహ్, బుర్జాహుం, చిరాండ్, బెలన్ వ్యాలీ, మస్కి. ఓకే. సో నియోలిథిక్ అనేది ఏంటంటే మోస్ట్లీ ఇది హాల్ మార్క్, పాలిష్డ్ టూల్స్కి హాల్ మార్క్ లా ఉండేది నియోలిథిక్ అనేది. ఈ టైం పీరియడ్ అనేది పాలిష్డ్ టూల్స్కి హాల్ మార్క్ లా ఉంటుంది టైం పీరియడ్ అనేది. ఓకే, మీకు గుర్తుంటుంది కదా. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సో దట్ మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ మనం చార్కోలిథిక్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.